నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారత్కు డబుల్ షాక్. రష్యా చమురుపై అమెరికా ఆంక్షలతో కొత్త చిక్కులు. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కొంత మినహాయింపుని ఇచ్చింది అమెరికా మనకు. నువ్వు రష్యా దగ్గర చమురు కొనుక్కొని అక్కడే అయిపోయింది. ఆ చమురు గడువు అనేది ముగిసిపోయింది. ముగిసిపోవడంతో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి చమురు రావాలి ఏందనేది పెద్ద సంశయంగా మారింది. సరే, చాణక్యుడు నరేంద్ర మోదీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు. వాళ్ళు ఎట్లా మనకు సమస్యలు రాకుండా చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒకవేళ సమస్య సంక్షోభం అట్లే ఉంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి? గత కొన్నాళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నుంచి అతి తక్కువ నష్టంతో బయటపడుతూ వచ్చిన భారత్కు ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా నుండి చమురు దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలకు ఇచ్చిన మినహాయింపు గడువు ఆదివారంతో ముగిసింది. ఈ నిర్ణయంతో భారత్ ఇంధన సమీకరణాలు పూర్తిగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది. ఒకవైపు ఇరాన్ యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధిలో చమురు రవాణా అస్థిరంగా మారగా, ఇప్పుడు రష్యా చమురుపై ఆంక్షల ముప్పు భారత్ను రెండు వైపులా ఒత్తిడి గురి చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో భారత్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తక్కువ ధరకే లభిస్తున్న రష్యా చమురును భారీగా దిగుమతి చేసుకుని ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కవచంగా వాడుకుంది. మే నెలలో రికార్డు స్థాయిలో రోజుకు 2.3 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంది. కొన్ని సందర్భాల్లో ఇది మన మొత్తం చమురు దిగుమతుల్లో సగానికి చేరింది. అయితే తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయంతో భారత్ రిఫైనరీలకు ఆంక్షలు భయం పట్టుకుంది. ఆంక్షలు వాడిని భయపడద్దు, అమెరికా వాడికి మనం భయపడేది. మనకి ఎప్పుడైనా మిత్రత్వం, ఆపదలో ఆదుకునేటువంటి దేశం రష్యా. వానికి భయపడే అవసరం లేదు. వాని పక్కకు నూకాలే, మనమే తెచ్చుకోవాలి. మన అవసరాలు, మన ప్రమాదంలో పడుడైంది, మన భారతదేశం ప్రమాదంలో పడుడైంది. ప్రేక్షకులారా, ఎంత గొప్ప విషయం అంటే మన భారతదేశము యుద్ధం, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం చేస్తున్న హార్మోజ్ జలసంధిలో మన జెండా పెట్టుకుంటే మన పడవలను ఇరాన్ పంపించిందంటే ఎంత గొప్ప దేశంగా మనం మారినాం. వానికి ట్రంప్ ఉన్న అమెరికాకు మనం భయపడుడేమున్నది? అవసరం లేదు. అమెరికాకు తాళం వేద్దాం, మన పని మనం చేసుకుందాం. వాడిని భయపడు, వానికి లొంగుండు అవసరమా మనకు? మరి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల లీటర్కు 3 రూపాయలు పెంచారు. తాజా పరిణామాలతో మళ్లీ ధరలు పెంచడం అనివార్యమని తెలుస్తోంది. పెట్రోల్ స్టోన్ ఎల్ఎల్పి డైరెక్టర్ రిషబ్ జైన్ మాట్లాడుతూ, ఇంధన ధరల పెంపుతో దేశీయ లాజిస్టిక్స్, అంతర్జాతీయ రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా కంపెనీలు ఉత్పత్తిని తగ్గించి తమ వద్ద ఉన్న నిల్వలతోనే ఆర్డర్లను పూర్తి చేస్తున్నాయని వివరించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పన్నులు తగ్గించడం, సబ్సిడీలు ఇవ్వడం వంటి చర్యలు ఖజానాపై భారం మోపుతున్నాయి. మరోవైపు ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ సంక్షోభం ఇలానే కొనసాగితే గతంలో మాదిరిగా ఇంధనాన్ని ఆదా చేసేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్, కార్యాలయాల వెళ్లలో మార్పులు వంటివి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. కరోనా టైంలో వచ్చింది కదా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ నియంత్రణ. ఒకరోజు కంప్లీట్ ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప ఎవరు 2 రోజులు బయటకు రావద్దు వాహనాలు తీసుకొని. అటువంటి నిబంధన తేవాల్సిన పరిస్థితి వస్తుందేమో, కానీ అంతదాకా తీసుకురాదు కేంద్ర ప్రభుత్వం. అది నమ్మకం. మళ్ళీ అమెరికా వంటి ట్రంప్ గారిని ఏదో చేస్తారు, అంతా మన నోరు మూయిస్తారు. మళ్ళీ రష్యాతోటి జరుగుతుంది. ఏదైనా గతం చూసుకుంటే భవిష్యత్తు భయంకరంగానే మారిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనందరం మన సాధ్యమైనంత వరకు ఇంధనాన్ని పొదుపు చేసుకోవడం మంచిది. ప్రేక్షకులారు ఏమంటారు? క్లిష్టమైన సమయంలో రష్యా నుంచి మనకు పెట్రోలియం ఉత్పత్తులు బంద్ అయినాయి. ట్రంప్ గారు బంద్ చేయమంటున్నాడు. దీనివల్ల ఏమైనా ముప్పు వచ్చే ఉందా? ఏదైనా ముప్పు మన దేశానికి వచ్చే అవకాశం ఉందా? లేకుంటే ఎప్పటిలాగానే మనకు ఇంధన ఆయిల్ అన్నీ దొరుకుతాయా? దయచేసి మీరు మీ విశ్లేషణ చాలా గొప్పగా ఉంటుంది. మా ప్రేక్షకులు అద్భుతంగా విశ్లేషణ చేసి మాట్లాడతారు. మీ సంపూర్ణమైన విశ్లేషణతో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.